హే గాయ్స్, ఈ రోజు మార్నింగ్ టిఫిన్ లోకి అయితే పులిహోర తింటున్నా. ఉదయం పూట మా అమ్మ ఎప్పుడు సద్దన్నంతో పులిహోర చేసేది. ఈ రోజు ఏంటో స్పెషల్ గా అన్నం వండి మరీ చేసింది. టేస్ట్ బాగుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చికెన్ కర్రీ చేసుకున్నాము. చికెన్ కర్రీ ఒక్కటే కాదు, చికెన్ పకోడీ కూడా వేసుకున్నాము. ఒక 1 year బ్యాక్ చికెన్ పకోడీ నైట్ టైం తెచ్చుకొని తెగ తినేదాన్ని. వాళ్ళు కలర్ వేస్తారు కాబట్టి రెడ్ కలర్ లో ఉంటాయి. మన అంత కలర్ఫుల్ గా ఉండవులేండి, బట్ టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్ వచ్చింది. లంచ్ అయ్యాక ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నాను. ఇంకా నైట్ కి అయితే మా అన్నయ్య కోసం వేరే కర్రీ చేస్తున్నాము. అసలు దీని పేరేంటో నాకు తెలీదు. ఎగ్ ఫ్రై అనాలో ఏమనాలో కూడా తెలీదు. ఊరికే అలా చేసుకుంటాము. మీకు కూడా చూపిస్తారండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసేద్దాము. అలానే ఉడకబెట్టుకున్న ఎగ్స్ ని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేద్దాం. ఎప్పుడు ఎగ్స్ ఎక్కువ ఉండే ఆనియన్స్ తక్కువ ఉండేవి. ఈ రోజు మాత్రం ఆనియన్స్ ఎక్కువైనాయి. ఎగ్స్ మాత్రం 2 వేసాము. ఇంకా లాస్ట్ కి కారం కూడా వేసేసుకొని మిక్స్ చేసేస్తే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఆనియన్స్ కొంచెం తక్కువ వేసుకుంటే ఎగ్ స్టార్టర్స్ తిన్నట్టే ఉంటది. బాయ్ బాయ్.